ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లాస్ట్ T20 మ్యాచ్ భయ్యా, 5th T20 మ్యాచ్. ఫస్ట్ అయితే 1, 2, 3, 4 అసలు ఏం జరిగిన మ్యాచ్లు. యాక్చువల్ గా లాస్ట్ అయితే సిరీస్ అయితే మనదే భయ్యా. సిరీస్ అయితే మనమే గెలిచినాం కదా భయ్యా. మరి 5th T20 సప్పగా ఉంటుందా మ్యాచ్? అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఆడతారా, ఎట్లా ఆడతారా? మరి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా సిరీస్ ఎట్లో వాళ్ళు గెలిచిరు కదా, ఈ మ్యాచ్ మనం అంత ఆడాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారా? అనుకోరు కదా. మరి ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారో ఈ మ్యాచ్ తెలుసుకోలేగా భయ్యా. తెలుసుకుందాం, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. లాస్ట్ T20 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ భయ్యా. దీని గురించి మాట్లాడే ముందు, అంటే ఈ ప్రివ్యూ గురించి మాట్లాడే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా భయ్యా. మన 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 వీడియో చూసుకున్న వాళ్ళందరికీ ఏంటంటే, నా వీడియోస్ ఆల్మోస్ట్ 93% సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. 93% అంటే ఆల్మోస్ట్ చూడండి, ఒక 100 మందిలో 90 మెంబర్స్ పైనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి మీకు ఒకటి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే బదులు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా నేనైతే ఈ వీడియో చేశాను స్పోర్ట్స్ గురించి, అప్డేట్స్ గురించి, క్రికెట్, IPL ఏదైనా కానీ అటు అప్డేట్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను వీడియో చేయాలి, వీడియో చేయంగానే వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ తో పాటు కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో చేయగానే వెంటనే మీ దాకా రీచ్ అవుతుంది. అండ్ ఈ టాపిక్ అంతా పక్కన పెట్టేసి ఫస్ట్ మనం మెయిన్ గా లాస్ట్ T20 మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తున్నారు దాని గురించి మనం ఆడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ అయితే 4 మ్యాచ్లు అయితే అయిపోయినాయి భయ్యా. సిరీస్ అయితే మనమే గెలిచినాం. మరి లాస్ట్ మ్యాచ్ కదా, అంత టఫ్ గా ఆడతారా? సప్పసప్పనే ఉంటాయి కదా మ్యాచ్, 6లు 4లు ఉంటాయి ఆ మ్యాచ్ లో. అంటే ఎందుకు ఉన్నాయి భయ్యా? T20 మ్యాచ్, లాస్ట్ మ్యాచ్, ఎలాగో సిరీస్ మనం గెలిచినాము. ఇండియా వాళ్ళు తగ్గేదేలేనంటే ఆడతారు. మళ్ళీ ఎక్కడ మ్యాచ్, పిచ్ ఎక్కడ? వాంకడే, ముంబై. అసలు వాంకడే అంటేనే మనలోకి ఎంత ఇష్టమో, అలాంటిది సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇలాంటి ముంబై ప్లేయర్స్ కూడా మన టీంలో ఉన్నారు. ఈ మ్యాచ్ మాత్రం నిజంగా చెప్తున్నా, అసలు ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా, ఇలా సండే కదా, ఒక్కొక్కరికి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. అస్సలు అన్లిమిటెడ్, అంతే అన్స్టాపబుల్ లెక్క. ఈ రోజు మాత్రం ఎంటర్టైన్మెంట్ అన్స్టాపబుల్, అన్లిమిటెడ్ అంతే. మ్యాచ్ మాత్రం జబర్దస్త్ ఉంటది. అండ్ ఇవాళ మాత్రం ఇండియన్ స్క్వాడ్ లో ఫస్ట్ మనం స్క్వాడ్ గురించి మాట్లాడదాం. ఇండియన్ స్క్వాడ్ అండ్ ఇంగ్లాండ్ స్క్వాడ్. మనం ప్రివ్యూ చెప్తున్నప్పుడు ఫస్ట్ స్క్వాడ్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఫస్ట్ ఇండియన్ స్క్వాడ్ లో అయితే మరి చేంజెస్ అయితే ఇవాళ అయితే ఉంటాయి. ఎందుకనంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి 4th మ్యాచ్ వరకు సంజు శాంసన్ అయితే అంత రన్స్ అయితే ఇక్కడ ఊరలేడు. రన్స్ అయితే ఎక్కడంతా కొట్టలేడు. 3, 5, 6 ఇట్లా ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ లో 24 రన్స్ చేసిన అంతే తప్ప రన్స్ అయితే ఏం లేవు. మేబీ సంజు శాంసన్ అయితే తీసేసి అక్కడ ఎవరినో ఒకరిని రీప్లేస్మెంట్ చేస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి ఎవరిని రీప్లేస్మెంట్ చేస్తారో చూడాలి టాస్ అయిన తర్వాత. అండ్ మొహమ్మద్ షమీని అయితే బ్యాక్ తీసుకొస్తారు కంపల్సరీ. అండ్ హర్షదీప్ సింగ్ ప్లేస్ లో కూడా హర్షిత్ రాణాని తీసుకొచ్చే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. హర్షిత్ రాణాని గుర్తొచ్చింది భయ్యా, లాస్ట్ మ్యాచ్ లో కన్కషన్. ఈ కన్కషన్ టాపిక్ గురించి నేను మాట్లాడలేను. ఈ టాపిక్ గురించి నేను లాస్ట్ లో మాట్లాడతా. కన్కషన్ అంటే ఏంది, అసలు హర్షిత్ రాణా ఎందుకు వచ్చిండు శివం దుబే ప్లేస్ లో, దీని గురించి నేను లాస్ట్ లో మాట్లాడతా. అప్పటి వరకు వీడియో అయితే కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి, మీకు ఏం అర్థం కాదు స్కిప్ చేసే మాత్రం. అండ్ ఇండియన్ స్క్వాడ్ అయితే ఎట్లా ఉంది భయ్యా. అండ్ ఇంగ్లాండ్ స్క్వాడ్ వచ్చి సేమ్ లాస్ట్ మ్యాచ్ లో ఎట్లయితే ఏ ప్లేయింగ్ 11 ఆడిందో అదే ప్లేయింగ్ 11 అయితే ఖచ్చితంగా అదే ఆడుతుంది ఇంగ్లాండ్ వాళ్ళు. అయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్ కదా, ఖచ్చితంగా గెలవాలని మాత్రం చాలా గట్టిగా ఆడతారు. వాళ్ళు ఫామ్ లో ఉన్నారు, బ్యాటింగ్ ఫామ్ లోనే ఉంది, బౌలింగ్ ఫామ్ లో ఉంది. మనది మాత్రం ఓన్లీ బౌలింగ్ అయితే ఫామ్ లో ఉంది, బ్యాటింగ్ అయితే అంత లేదు. కాబట్టి ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ కి వాంకడే అంటే చాలా ఇష్టమైన గ్రౌండ్. కాబట్టి ఖచ్చితంగా ఈ లాస్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా మంచి ఒక హాఫ్ సెంచరీ పైన రన్స్ కొట్టి బాగుంటది కదా. సెంచరీ కొట్టినా బాగానే ఉంటది, కనీసం ఒక హాఫ్ సెంచరీ కొట్టిన ఒక 20 బాలల్లో మనకు మస్తు ఎంటర్టైన్మెంట్. అంతే సూర్యకుమార్ యాదవ్ మంచి ఆడాలని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ ఫైనల్ గా చూసుకుంటే మనకు మరి ఇండియా గెలుస్తుందా, ఇంగ్లాండ్ గెలుస్తుందా? మరి ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉందా, ఇంగ్లాండ్ కి ఎక్కువ ఛాన్స్ ఉందా విన్నింగ్ ఛాన్స్? అంటే ఫస్ట్ ఎవరైనా ఫ్రీనే ఆడతారు, ఎందుకంటే సిరీస్ మనదే కాబట్టి మనలు ఫ్రీనే ఆడతారు. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా సిరీస్ ఎట్లా వాళ్ళు గెలిచిరు అని చెప్పేసి వాళ్ళు కూడా ఫ్రీగానే ఆడతారు, అంత ప్రెజర్ ఏమి ఉండదు. ఒకవేళ నిన్న ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచి ఉంటే మాత్రం లాస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఇద్దరికి టై అవుతుండే, 2-2 అవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం గట్టి పోటీ ఉంటుండే, మస్తు మజా వస్తుంది మనకు కూడా. ఇప్పటికైనా ఏం పర్లేదు, మస్తు ఉంటది ఇంగ్లాండ్
వర్సెస్ ఇండియా T20 మ్యాచ్ అంటేనే మస్తు మజా ఉంటది. ఖచ్చితంగా నేను ఒకటి చెప్పగలుగుతా, ఇండియాకి అయితే కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనలో బౌలింగ్ మంచిగా ఉంది, అది బ్యాటింగ్ కూడా మంచిగా ఆడుతున్నారు. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా బ్యాటింగ్ బౌలింగ్ మంచిగా ఉంది. కానీ ఇక్కడ ఒకటి వాంఖేడే స్టేడియం ముంబై కాబట్టి మనలో కొంచెం ఫేవరబుల్ ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది మన ప్లేయర్స్ కి, వాళ్ళకి అంత లేదు కాబట్టి. అండ్ ఇక్కడ యావరేజ్ స్కోర్ ఎంత భయానంటే యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 191. అంటే చూడండి పిచ్ ఎట్లా ఉందో. ఖచ్చితంగా ఫ్రెండ్లీ బ్యాటింగ్ పిచ్ భయ్య. కాకపోతే టాస్ విన్ అయినాక ఎవరైనా చేసింగ్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే స్టార్టింగ్ లో కొంచెం బౌన్స్ అవుతుంది, కొంచెం స్వింగ్ అవుతుంది, స్టార్టింగ్ లో కొంచెం కష్టం. కానీ ఎవరైతే మంచిగా స్టేబుల్ గా ఉండి ఆగమగం వచ్చి షాట్ ఆడకుండా అవుట్ అవ్వకుండా ఒక 3-4 ఓవర్స్ ఆడి మంచిగా ఉంటారో పిచ్ లో ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా రన్స్ అయితే వస్తాయి భయ్య. 191 యావరేజ్ స్కోర్ అంటేనే చూడండి ఎంత మంచి పిచ్చో. ఓకేనా, బట్ ఎండ్ ఆఫ్ ద డే అయితే ఇండియాకి కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ఓకేనా, మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకోవాలి కాబట్టి కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ ఫైనల్ గా కన్కషన్, వాట్ ఈస్ మీన్ బై కన్కషన్? అసలు కన్కషన్ అంటే ఏంటి భయ్య? ఇంతవరకు కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు గౌతమ్ గంభీర్ ఇట్లా రీప్లేస్మెంట్ తీసుకుంటాడు అని చెప్పేసి. అసలు కన్కషన్ అంటే ఏందనంటే శివం దుబేకి హెల్మెట్ కి బాల్ తాకిన తర్వాత, అంటే మన ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఫిజికల్ తో చెప్పేసిండు. ఏం చెప్పేసిండు అంటే నాకు ఫీల్డింగ్ చేయాలని నాకు లేదు, అసలు నాకు హెల్మెట్ కి తాగింది కాబట్టి నేను అంతా ఫీల్డింగ్ చేయలేకపోతున్నా అని చెప్పేసి ఫిజియోతో చెప్పడం తోటి ఫిజియో వెళ్ళేసి వాళ్ళందరూ మాట్లాడుకొని దాని తర్వాత గౌతమ్ గంభీర్ కూడా చెప్తే అప్పుడు ఇక్కడ ఈ కన్కషన్ రూల్ అనేది వచ్చింది. కన్కషన్ రూల్ అంటే ఏంటంటే ఇప్పుడు శివం దుబే ఆల్రౌండర్ కాబట్టి సేమ్ అదే ఆల్రౌండర్ ని రీప్లేస్మెంట్ చేయాలి. ఇక్కడ బ్యాటింగ్ ఆల్రౌండర్ శివం దుబే, కానీ ఇక్కడ మనకు హర్షిత్ రాణా వచ్చేసి బౌలింగ్ ఆల్రౌండర్. మరి బౌలర్ కాబట్టి ఎట్లా తీసుకున్నానంటే అదే క్వశ్చన్ ఇంగ్లాండ్ వాళ్ళు రేజ్ చేసిరు, అట్లా ఎట్లా తీసుకుంటారు హర్షిత్ రాణా అని చెప్పేసి. కానీ ఎండ్ ఆఫ్ ద డే తీసుకున్నారు హర్షిత్ రాణాని. హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు, బౌలింగ్ అయితే జబర్దస్త్ చేస్తాడు. ఎట్లా లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం హర్షిత్ రాణా 3 వికెట్స్ తీసిండు. హర్షిత్ రాణా వల్లనే మ్యాచ్ అయితే విన్ అయింది ఆల్మోస్ట్. అండ్ కన్కషన్ అంటే అది భయ్య, హెల్మెట్ కి అయితే బాల్ తాగడం వల్ల ఎప్పుడైతే శివం దుబే మ్యాచ్ ఫీల్డింగ్ చేయలే అని అనుకున్నాడో వెంటనే వెళ్ళి ఫిజియోకి చెప్పడం వల్ల ఫిజియో వచ్చేసి ఆ స్టాఫ్ తో మొత్తం మాట్లాడి గౌతమ్ గంభీర్ కి చెప్పి అదే ఆల్రౌండర్ ప్లేస్ లో ఇంకో ఆల్రౌండర్ ని రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. అంతే, అదే కన్కషన్ అంటే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సబ్స్క్రైబ్ అయితే చాలా ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.